సిజిఐ ట్రస్ట్ పేరుతో అనంతరం గ్రామ పంచాయతీ తాజా మాజీ సర్పంచ్ నిధులు దుర్వినియోగం జరిగిందని వచ్చిన ఆరోపణలు ఖండిస్తూ బుధవారం అనంతరం గ్రామంలోని హనుమాన్ మందిరం ఆవరణలో గ్రామ తాజా మాజీ సర్పంచ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరించారు. 2019లో గ్రామంలో నీటి ఇబ్బంది చాలా ఉండేదని, 5 సంవత్సరాల క్రితం వేసిన బోర్ల గురించి ఇప్పుడు అడగటం ఏంటని అన్నారు. 5 సంవత్సరాల పాలనలో 60 బాడీ మీటింగులు పెడితే ఒక్కరు కూడా అడగలేదు. కానీ రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు. మా పాలనలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, క్రీడా ప్రాంగణం, పల్లె ప్రకృతి వనాలు, గ్రామ అభివృద్ధి కోసం వార్డు సభ్యుల తీర్మానాలతోనే పనులు చేయించమని తెలిపారు. సిజి ట్రస్ట్ ద్వారా ఒక్క రూపాయి కూడా డ్రా చేయలేదు. సరైన ఆధారాలు చూపిస్తే రాజకీయం నుండి తప్పుకుంటామని అన్నారు. గ్రామంలో సిఎస్ఆర్ నిధులతో చెరువుకు 8 లక్షలతో కంచె వేయించామని, మొక్కలు నాటి వాటి రక్షణ కోసం ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేశాం. బీసీ బంధుపై వచ్చిన ఆరోపణల గురించి ఎంపీడీఓ, మండల అధికారులు, జిల్లా కలెక్టర్ బాధ్యులని అన్నారు. పంచాయతీ నిధులు ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయలేదని తెలిపారు. గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. మొన్న జరిగినటువంటి మా గ్రామంలో ప్రెస్ మీటింగ్ జరిగింది కదా, ఈ సర్పంచి చేసిన అవినీతి పనుల గురించి మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడడం జరిగింది. సరే, నేను చేసినటువంటి తప్పులను మీకు వివరణ చేసి చెప్దామని ఇప్పుడు ఈ ప్రెస్ మీటింగు పెట్టుకోవడం జరిగింది. అందులో నేను బోర్లు వేసి 30 లక్షలు కాజేశానని మా సిజిఆర్ ట్రస్ట్ ద్వారా డబ్బులు లాక్కున్నామని అంటున్నారు కదా. సరే, నేను ఎంపీ లేకుండా ఏ పని అయితే నేను చేసినో దానికి నేను చేసినటువంటి తప్పును నేను ఒప్పుకోగలుగుతాను. మేము వేసిన బోర్లన్నీ, నేను చేయించిన ఎంపీలన్నీ, ప్రతి ఒక్కటి మీకు నా దగ్గర లిస్ట్ ఉంది. నేను చదివి వినిపిస్తాను, ఒక్కసారి ఆలోచన చేయండి. ఊర్లో ఉన్న గ్రామస్తులు అందరూ కలిసి వినండి. అనంతరం గ్రామంలో చాలా నీటి ఎదడికి 2019 ఎలక్షన్లల్లో వాటర్ తాగడానికి చాలా ఇబ్బంది ఉండే. నేను సర్పంచ్ అయిన తర్వాత ఇబ్బంది ఉంటే బోర్లు వేసినాం. ఎక్కడ బోర్లు వేసినా కానీ వాటర్ వల్లే. దాదాపు మినిమం 10 బోర్లు వేయించిన నేను వచ్చిన తర్వాత. ఎక్కడ వాటర్ వల్లే. లాస్ట్కు అక్కడ చెరువులో బోర్లు వేయించిన తాగడానికి అక్కడ బోర్లు వేపిస్తే లాస్ట్కు 10వ బోరు దేవుడి పుణ్యాన మాకు అక్కడ వాటర్ పడ్డాయి. అదే బోర్లు వేయిస్తుంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే మా చేను పక్కకి మీరు బోరు వేయొద్దు అని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టిరు. బోర్లు వేసేటప్పుడు గిట వీళ్ళు వేసి ఎక్కడ వాటర్ పడతాయో, ఎక్కడ వాటర్ ఫెసిలిటీ వస్తుందో అని అడగండి. మా ఊరు గ్రామ ప్రజలందరినీ అడగండి. వాళ్ళ సమక్షంలోనే నేను బోర్లు వేయించిన. నేను చేసిన తప్పు ఏదన్నా ఉంటే నేను దానికి ఏ శిక్ష మీరు విధిస్తే నేను ఆ శిక్షకు నేను సిద్ధంగా ఉన్నా. అంతేగాని నేను చేయని తప్పుకు మీడియాను పిలిచి సరే నేను ఒప్పుకుంటా. నేను గత 5 సంవత్సరాలుగా సర్పంచ్గా చేసిన. అందరం 2019 నుంచి 2024 వరకు లీజుకు తీసుకొని వాళ్ళ దగ్గర నర్సరీ పెట్టినాం. అట్లాంటి ఏమన్నా చిన్న బిల్లులు ఏమన్నా ఉంటే పెట్టొచ్చు తప్ప మేము 30 లక్షలు ఒకటే శ్రీనివాసరెడ్డి కుంభకోణం మీద కరోనా టైంలో చాలా ఏది త్రిబుల్ డబలు ఉండే తెలుసు మీ అందరికీ. ఏది కొనాలన్నా త్రిబుల్ రేటు. సరే, గ్రామానికి కావాలి, మనుషులు ఈ విధంగా ఉన్నారు, ప్రాణస్థితిలో ఉన్నారు. మా గ్రామంలో ఇప్పుడే మోరీలు తీపిస్తే ఇది, ఇప్పుడే ఇది కావాలంటే ఇది, ప్రతిదీ సఫాయిల గ్లౌజులు, మనిషికి కిట్టులు, అట్లా ప్రతి గ్రామ పంచాయతీని అందరికీ మన కేసీఆర్ అందరికీ అన్ని విధాల గ్రామాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సర్పంచ్దే అన్నప్పుడు అన్ని తీసుకొచ్చి తెప్పించిన. డబల్కు త్రిబుల్కు డబల్ 2 సంవత్సరాల వరకు నాకు చెక్కులు పాస్ కాలే. మరి ఎవరి పేరు మీద తీయాలి? పెట్టిన డబ్బులు నేను ఎట్లనే ఊకోవాలనా చెప్పండి? అవి టికెట్ నేను ఫ్రీగా చేయాలనా? పెట్టిన డబ్బులు తీసుకోవద్దా? 2 సంవత్సరాల నుంచి బిల్స్ అట్లనే వదిలేయాలా? బోర్ బిల్స్ వదిలేయాలనా? శానిటైజర్ బిల్స్ వదిలేయాలనా? ఊరికేమైనా తీసుకొచ్చిన బిల్స్ వదిలేయాలనా? చెప్పండి మరి మీరే. సరే మేడం, అన్ని వదిలేసుకోండి, మీరు ప్రజాసేవనే చేసేసుకోండి అంటే సరే ఒప్పుకుంటా. మమ్మల్ని ఇచ్చేసి లేదు, అందరూ వెళ్ళండి. గ్రామం అన్నప్పుడు అందరికీ సహకారం. అన్ని ఊర్లలో ఇట్లానే చేస్తుందా? చేస్తలేరు కదా. ఏవో ఎలక్షన్స్ వచ్చినప్పుడు పోయినప్పుడు కొంచెం ఉంటుంది, చేసుకుంటారు. కాబట్టి అందరం కలిసి చేసుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుంది. కానీ ఈ విధంగా మాట్లాడి ఒకరిని ఇచ్చేసి ఒకరిని అజ్జేసి తప్పుడు ప్రచారాలను చేసి చేస్తే మాత్రం గ్రామం అభివృద్ధి చెందదు. నేను ప్రజలకు ఒకటే చెప్తున్నా, నా తప్పు ఉంటే అడగండి, నొప్పుకుంటా. మేడం, ఇప్పుడు ఇంతమందరూ మీరు చేసిన తప్పేందో నన్ను అడగండి, దానికి నేను సమాధానం చెప్తా. అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి సర్పంచ్ని 8 నెలల తర్వాత నా పదవి అయిపోయి 8 నెలలు అవుతుంది. నా పదవి జనవరిలో అయిపోయింది. మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా? 5 సంవత్సరాలు మీరు ఏం చేసిరు? 5 సంవత్సరాలు నేను గ్రామ సభలు పెట్టినా, నేను మీటింగులు పెట్టినా, ఎమ్మెల్యే వచ్చిండు, ఎమ్మెల్యే ముంగట గిట్ట అడగనుంటారు మీరు. ఎన్ని సభలు పెట్టినా, అదే ఫంక్షన్ హాల్లో కూర్చొని ఎన్ని సభలు పెట్టినాము, ఎన్నిసార్లు ఎమ్మెల్యే వచ్చిండు.
తప్పు చేసినట్టు అడగొచ్చు కదా. అవనాడే నువ్వు ఇది చేయనుంటుంది, నన్ను కోర్టుకు పిలువని ఉంటుంది. సరే అది సర్పంచ్ అమ్మ తప్పు చేస్తుంది, ఇది తప్పు, ఫోర్జరీ చేసింది, సంతకాలు పెట్టింది అని చెప్పండి. నేను నా తప్పుకు నేను ఒప్పుకుంటాను. నా దగ్గర ఎవిడెన్స్, ప్రతి దానికి ఎవిడెన్స్ లేనిది నేను చేయలేదు. నేను వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ ఆదాయం లీస్ట్ గిట్ ఉంది, నేను ఇస్తాను మీకు చూసుకోండి. ఇప్పుడు ఎంత ఉంది, నేను వచ్చినప్పుడు ఎంత ఉంది, ఖర్చు ఎంత, వచ్చిన ఆదాయం ఎంత, అన్నీ మీకు నేను లిస్ట్ చూపిస్తాను, చూసుకోండి. అంతే తప్ప మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇది చేస్తే మాత్రం మేము అసలే సహించాం. చేపించి మట్టి చేపించి స్కూల్ ముంగట పెడదాము, పిల్లలు ఆడుకోవడానికి ఉంటాయి, స్కూల్కి ఉపయోగపడుతుంది, క్రీడా ప్రాంగణం గ్రామానికి ఉపయోగపడుతుంది అంటే అక్కడ అరేంజ్ చేయించినాం. పల్లె ప్రకృతి వనం గిట్ట సేమ్ ఆ విధంగా ఎన్నో నష్టాన్ని భరించిన నేను. చూడండి నాకు వచ్చిన బిల్లు చూడండి, నేను పెట్టిన వాటికి గత 10 సంవత్సరాల క్రితం వాళ్ళు తీసుకోలేదో నాకు తెలియదు. నేను వచ్చిన 5 సంవత్సరాలలో సిఎస్ఆర్ ఫండ్ కోసం చాలా కొట్లాడినా. సిఎస్ఆర్ ఫండ్ నాకు కావాలి, మీరు ఏం చేశారో తెలియదు. ప్రతి గ్రామ సభలో పిలిచిన ఇండస్ట్రీ వాళ్ళని, సార్ మీరు రావాలి, నాకు సిఎస్ఆర్ ఫండ్ ఇప్పటి వరకు మా గ్రామంలో ప్రజలు ఉపయోగించుకోలేరో నాకు తెలియదు. మేడం మేము సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వలేము, మీరే అడుగుతున్నారు కొత్తగా అంటే గిట. లేదు సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వాలి, మా గ్రామంలో అంగన్వాడీ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంది, బాత్రూమ్లు లేవు, మాకు స్కూల్ కట్టియాలనేసి మేము ఎవరిని క్లీన్వెంట్ వాళ్ళని బతిలా అడిగితే వాళ్ళు మాతో కాదు మేడం అది చాలా ఖర్చు అవుతుంది అంటే లేదు మాకు కావాలి అంటే సరే అనేసి వాళ్ళే ముందుకొచ్చి వాళ్ళే కట్టించి మొన్న ఇంకా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. 22 లక్షలు పెట్టి వాళ్ళే కట్టించి, అలాగే 8 లక్షలు మా చెరువు మొన్నటి వరకు చాలా నిండు కుండలాగా ఉండే. 10 సంవత్సరాలు ఇప్పటి వరకు రాజకీయం చేసిరు, ఆ చెరువుకు కనీసం కొంచెం కట్టలాగానన్నా ఊహించుకోలేదు. పిల్లలు నిండు కుండలా ఇట్లా చేయితోనంటే చూడండి మీరే, అక్కడ దారెంబడే వస్తారు, చేయితో నీళ్ళు ఇట్లా వెళ్తుండే వెళ్తుంటే చాలా భయం వేస్తుండే చిన్న పిల్లల్ని స్కూల్కి వెళ్ళేటోళ్ళు. అప్పుడు నేను వాళ్ళని పిలిచి శ్రీవత్సవ వాళ్ళని పిలిచి, సార్ నాకు మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు మొత్తం మా ఊరికి కంచేసేయాలి, మాకు పెన్షన్ వేయాలి, మా చెరువు చాలా భయాందోళనగా ఉంది, నిండు కుండలాగా ఉంది, మా ఊర్లో గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, మీరు ఏం చేస్తారో తెలియదు. గ్రామ సభలో పిలిచిన నా ఒక్కసారి పిలిస్తే రాలేరు, రెండోసారి పిలిస్తే రాలేరు, మూడోసారి పిలిస్తే 5వ పిలుస్తూ వచ్చి మీరు వస్తారా, నేను మీ ఇండస్ట్రీ దగ్గరికి రావాలా అన్నప్పుడు వాళ్ళు వచ్చి సరే మేడం వేస్తా, మీరు వేస్తా అంటారు, నాకు తెలియదు, నాకు 2 నెలల్లో నాకు జాలి కావాలి అంటే నా మాట ప్రకారం వాళ్ళు 8 లక్షలు ఇచ్చిపోయారు. మొన్న అంతకు ఇక్కడ చిన్న సరస్వతి ఇండస్ట్రీ డైరీ మిల్క్ ఉంది. సరే నువ్వు ఇండస్ట్రీ డైరీ మిల్క్ నడుతున్నావు, స్వచ్ఛ భారత్ అవుతుంది, ఊర్లో అందరికీ చెత్త బుట్టలు, అది గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం ఇంత వచ్చిన దాంట్లో జీతాలు, ట్రాక్టర్ బిల్లులు, అప్పుడు వాళ్ళకి శాలరీ 5,000 ఉండే, ఇప్పుడు 9,000 అయ్యింది, ఖర్చులకు ఇబ్బంది అవుతుంది. ఎందుకో అడుగుదాం, వాళ్ళు నడిపించుకుంటలేరా ఇండస్ట్రీస్, అడుగుదాం వాళ్ళని గిట ఇప్పుడు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ అయితే ఇవ్వరని వాళ్ళని పిలిపించి మీరు చెత్త బుట్టలు ఇవ్వాలి, మీరు ఏం చేస్తారో తెలియదు. సరే మేడం ఇస్తాం మేడం అనేసి వాళ్ళ చేతులతో వాళ్ళ ఆధ్వర్యంలో చెత్త బుట్టలు ఇప్పించిన. ఇంకో కంపెనీ అది వాళ్ళతోని నర్సరీకి ట్రీ గార్డ్స్ చెట్లు ఇచ్చిర్రు అండి, వాళ్ళని అడిగితే చెట్ల హరితహారం ప్రతి సంవత్సరం ఉంది కదా, చూసిరు కదా మీరు గిట, ప్రతి ఊర్లలో గ్రామాలలో మీ గ్రామ పంచాయతీ నుంచే డబ్బులు తీసుకోవాలి, ఇది చేయాలి అది చేయాలంటే సార్ ఇట్లా కొన్ని మొక్కలు ఇప్పియండి, వాటికి ట్రీ గార్డ్స్ జాలీలు ఇప్పియండి అంటే సరే మేడం మంచి పనికి మేము గిట ముందుకు వస్తాం, చెయ్యండి పెడతామన్నారు. వాళ్ళే వచ్చిరు, వాళ్ళే చెట్లు ఇప్పించారు, మా దగ్గర వేసిపోతే మా దగ్గర లేబర్స్ పెట్టి చెట్లు పెట్టించుకున్నాం. అట్లా ప్రతి ఇండస్ట్రీ వాళ్ళని పిలుచుకున్నాం, మంచి పనులు చేయించుకున్నాం, గ్రామాన్ని అభివృద్ధి చేసినాం. గత 10 సంవత్సరాల నుంచి గ్రామం ఏ విధంగా ఉండేనో ఇప్పుడు ఏ విధంగా ఉండేనో మా గ్రామ ప్రజలు అడగండి. నేను ఏదైనా తప్పు చేస్తే మేడం తప్పు చేస్తుంది, సర్పంచ్ అమ్మ తప్పు చేసిందంటే నేను ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటా. అనవసరంగా నా ట్రస్టును బస్టు పట్టించడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడితే తగదు. ప్రతిదీ ఎవిడెన్స్ ఉంటే చూపియండి. నేను ఏ విధంగా తప్పు చేసినో, నేను వేయించిన 10 బోర్డులకు నేను ఎంబీ తీసిన, అంతకు మించి తీసుకున్న పైసలు ఎన్ని 12 లక్షల చిల్లర. చూడండి ఇంకో విషయం ఏంటంటే ఒక్క నిమిషం, 4 రూపాయలు సార్ నేను వేసుకున్న బోర్లకి నేను ఎంబీ వేయించి తీసిన బిల్లు. నేను దీంట్లో నేను లక్షలు తినలేదు, చెప్తున్నారు కదా లక్షల కుంభకోణం జరిగింది. సరే ఎంత డిపాజిట్ ఉంది, ఎంత కుంభకోణం జరిగింది చూడండి ఎంబీ ప్రతిదీ జీరాక్స్ తీపించుకొచ్చిన చూడండి. తప్పు ఒప్పుకుంటా, ఇందులో దౌర్జన్యం ఉంది, ఇందులో తప్పు ఉంటే తప్పు నేను ఒప్పుకుంటా, అంతే తప్ప ఏదో సర్పంచ్ని ఇచ్చేసి సర్పంచ్ని అట్లా చేయండి. రాజకీయంగా మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. మేము ఏదైతే పని చేసిండ్రో కరోనా టైంలో పని చేసిన బిల్స్ అవి కావచ్చు తప్ప అదే చెప్తున్నా మేడం, కరోనా పీరియడ్ లో మీరు ఏదైతే పని చేసిండ్రో ఆ 30 లక్షల పైచిలకు అమౌంట్ ఏదైతుందో మీరు
ఈ శ్రీనివాస్ రెడ్డి పేరు మీద ఎంబీ రికార్డ్ చేసుకొని తీసుకున్నది వాస్తవమేనా? ఎస్ ఆర్ నో? ఏది శ్రీనివాస్ రెడ్డి పేరు మీద ఇప్పుడు ఏవి బోర్ బిల్స్ అంతా కలిపి కదా? బోరు సపరేట్ అయితే ఆ 30 లక్షలు శ్రీనివాస్ రెడ్డి పేరు మీద తీపియలే. తెలియదు, నా దగ్గర ఉంది కదా, చూసుకోండి, రికార్డు ఉంది కదా. చిన్న చిన్న ఈ 10,000 నిన్న ఏదైతే తోటి వాళ్ళు నిరూపణ చేసిరు మేడం. 12 లక్షలు బోర్లై, తర్వాత 28 లక్షల వరకు ఈ శానిటైజర్ పేరు మీద కరోనా పీరియడ్ లో ఈ విధంగా శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ ఎవరు, అసలు ఆయన మీద తీయాల్సిన అవసరం ఏమొచ్చింది అని నిన్న క్వశ్చన్ వచ్చింది. దాని మీద మీరు రిప్లై ఇవ్వండి. శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ ఎవరు అని అంటారు కదా, మా తమ్ముడే ఆయన కాంట్రాక్ట్ పట్టుకున్నాడు. మా తమ్ముడే చెప్తున్నా కదా, శ్రీనివాస్ రెడ్డి ఎవరన్నా ప్రతి మండలికి తెలుసు. మా తమ్ముడు కాంట్రాక్ట్ పట్టుకుండు. సరే, అతని గిట బోర్ల కాంట్రాక్ట్ పట్టుకుండు కాబట్టి మన బోర్లు వేయించిన డబ్బులు గిట, మరి అప్పుడు డబ్బులు లేకుండా నా దగ్గర బోర్లో ఎవరు ఊకుంటారు సార్? ఎవరు ఊకోరు. ఒక్క బోర్ 2 బోర్లు అంటే ఎవరన్నా ఊకుంటారు, 10 బోర్లకు ఎవరు ఊకోరు. అప్పుడు డబ్బులు కావాలంటే ఇచ్చేసేరండి, ఇచ్చేసి మీరు డబ్బులు ఎంబీ వేయించుకొని మీరు తీసుకోండి అని అన్నారు. సరే, దానికి ఎంబీ వేయించినాం, తీసుకున్నాం. కరోనా టైంలో 2 years వరకు చెక్ పవర్ లేకుండా పెట్టిన బిల్స్ అన్ని అట్లానే ఉండే. ఇప్పుడు పెట్టిన బిల్స్ అన్ని అట్లనే ఉండే. ఇంకొక విషయం కూడా ఉంటుంది మేడం, అట్లనే ఉన్నాయి కాబట్టి రక్త సంబంధికులకు ఎలాంటి కాంట్రాక్ట్లు ఇవ్వద్దు అనేది ఒక నిబంధన ఉన్నది. ఎవరైనా రక్త సంబంధికులు అంటే నా ఓన్ పర్సన్స్ వాళ్ళకైతే ఇవ్వలేను కదా, మా కుటుంబ సభ్యులకు నేను ఇవ్వలేను కదా, నా కుటుంబ సభ్యులకు మా చిమ్ముల వారికి నేను ఇవ్వలేను కదా, నేను నా చిమ్ముల వారి వంశానికైతే నేను ఇవ్వలేను కదా. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ బంధు పెట్టిండు కదా, బీసీ బంధు నా గ్రామ పంచాయతీ పోదు, ఏది పోదు. దానికి మట్టి రోడ్డు పోయించుకొని డంప్ యార్డ్ కట్టించుకొని ఇప్పుడు చెత్త అక్కడికి తరలించడం జరుగుతుంది. శ్మశాన వాటిక అసలు మొత్తం బండరాలు ఇటాచీ పెట్టి దాన్ని సాఫ్ చేపించి అడగండి. అప్పటి ఎంపీడీఓ ఉన్నాడు, అప్పటి ఇది వాళ్ళు ప్రతిదీ చెక్ చేసి మరి నాకు బిల్లు అరేంజ్ చేసిరు. ఒక ట్యాప్ తక్కువ ఉంటే నాకు బిల్లు ఇవ్వలేరు వాళ్ళు. సార్ 10 ట్యాపులు పెట్టిన 11 ట్యాప్లకు ఒక్క ట్యాప్ లేకపోతే బిల్లు ఇవ్వరా సార్ అంటే, లేదమ్మా నువ్వు ట్యాప్ పెట్టాల్సిందే, 11 పెట్టాలంటే మళ్ళీ దేవుడా అంట. మా వార్డు మెంబర్ పోయి పైపులు తీసుకొచ్చి పెట్టినాం. ఆ విధంగా చేసినాం తప్ప మేము తప్పు చేయలేదు. అదే శ్మశాన వాటికలు కట్టి 4 సంవత్సరాలు అవుతుంది. నేను తప్పు చేస్తుంటే ప్రతి గ్రామ సభలో నన్ను నిలదీసే హక్కు మీకుంది, రానుంటుంది, నన్ను అడగనుంటుంది. దానికి సమాధానం నేను చెప్పకపోతే సరే సర్పంచ్ అమ్మ తప్పు చేసింది అంటే నేను ఒప్పుకునేదాన్ని. మీకు అధికారం ఉంది, గ్రామంలో ప్రతి ఒక్కరికి అధికారం ఉంది, చిన్న పిల్లలకి అధికారం ఉంది, సర్పంచ్ని అడిగే హక్కు రానుంటుంది. నేను గ్రామ సభ పెట్టినా పల్లె ప్రకృతి వనం ఎట్లుండే వాగుల నాకు ఎక్కడ లేదు. కంపల్సరీ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కంపల్సరీ గ్రామానికి పల్లె ప్రకృతులు కావాలి, క్రీడా ప్రాంగణాలు కావాలంటే లోయలో ఎంతెంత లోయలు అంటే దాదాపు ఒక 100 మీటర్ల ఎత్తు వరకు లోయలు ఉంటే దాదాపు 1000 టిప్పాల మట్టి ఓపించి లెవెల్ చేసినాం. అదే ఉన్నారు కదా మా వార్డు సభ్యులు ఉన్నారు కదా, సరే సర్పంచ్ అమ్మ తప్పు చేసిందంటాను, సరే ఇట్లా అవుతుందని గిట్ట నేను గ్రామ సభ పెట్టినా. ఈ కుంభకోణం చేసింది, ఇది చేసింది, అది చేసిందంటే ఊరుకునే ప్రసక్తే లేదు. తప్పు ఎవిడెన్స్ ఏదైనా ఉంటే చూపియండి. ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన సిజిఆర్ ట్రస్ట్ మీ అందరికీ తెలుసు, 2 మండలాలలో చేస్తున్నారు. మీ విలేకరులలో గిట్ట చాలా 1-2 అనారోగ్యంతో గిట్ట చనిపోతే గిట్ట మిమ్మల్ని గిట్ట చేరదీయడం జరిగింది. మీకు గిట్ట కుటుంబ సభ్యులు ఏమన్నా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటే గిట్ట సాల్వ్ చేయడం జరిగింది. అంతే తప్ప అడగండి, మీరు ఏ మండలాలు ఉన్నా మేము చేసిన తప్పు ఉంటే మీరే మీ ప్రెస్ వాళ్ళే కదా, అన్ని ఈ మండలి మొత్తం మీ ప్రెస్ వాళ్ళే ఉంటారు కదా, అడగని ఉంటుంది. సిజిఆర్ ట్రస్ట్ సిజిఆర్ని మీరు నిలదీసి అడగని ఉంటుంది. సార్ ఇది మీరు తప్పు, మీకు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మీరు ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు, ఇది మీరు దౌర్జన్యం చేసి ఖర్చు పెడుతున్నారు, దౌర్జన్యం చేసిన ట్రస్ట్ ఇది అని చెప్పండి, నేను ఒప్పుకుంటా. మా కష్టార్జితం చేసి మేము పెట్టుకున్న పైసలను మేము 10 మందికి పంచుకుంటున్నాం తప్ప మేము ఎవరి దగ్గర నుంచి 10 రూపాయలు లాక్కోలే, ఏ గ్రామ పంచాయతీ నుంచి గిట్ట మేము డ్రా చేసుకోలే, మేము ఎవరి దగ్గర నుంచి గిట్ట ఎవరిని మోసం చేసి డబ్బులు తీసుకోవాలి. మా కష్టార్జితంతో మేము 1,00,000 రూపాయలు సంపాదించుకుంటే అందులో 20-30 వేలు ప్రజల కోసం కేటాయిస్తున్నాం తప్ప మేము దౌర్జన్యంగా మాత్రం చేయట్లేదు. అంటే అంతకు ముందు మాధవానంద స్వామి మా దగ్గర పూజలు జరిపినప్పుడు గిట 2 లక్షల రూపాయలు గిట్ట నా సొంతంగా 1,00,000 రూపాయలు పెట్టి నేను భోజనాలు పెట్టించిన, తర్వాత 1,00,000 రూపాయలకి నేను ఇండస్ట్రీ వాళ్ళని పతిలాడి తెప్పించిన. అట్లా చేసిన తప్ప నేను ఏ తప్పు చేయలేదు, మా ట్రస్ట్ గిట్ట ఏ తప్పు చేయలేదు. నేను ఒప్పుకుంటా. మీ విలేకరులు ప్రతి గ్రామానికి తిరుగుతురు, మీరు 2 మండలాలకు తిరుగుతురు. ఆ సిజిఆర్ ట్రస్ట్ ద్వారా సరే వీళ్ళ దోపిడీ చేస్తారు, దౌర్జన్యం చేసి వీళ్ళు డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచుతున్నారు అని చెప్పండి, మేము ఒప్పుకుంటాం. మేము కాదు, మా కుటుంబ సభ్యులం, మేము మొత్తం రాజకీయమే చేయం. సిజిఆర్ ట్రస్ట్ అన్యాయంగా చేసి వీళ్ళు పైసలు దౌర్జన్యంగా వంచుతున్నారు అనండి, నేను ఒప్పుకుంటా. నేను చేసిన ప్రతి పనికి ఎంపీ ఉంది,
చేసిన ప్రతి పనికి ఎంపీ ఉంది. సరే ఏ నర్సరీలోనన్నా నేను డబ్బులు ఇచ్చేసి విత్డ్రా చేసి నేను డబ్బులు తీసుకొని నర్సరీ కానీ వైకుంఠధామంలా ఊరు ప్రజలందరూ ఉన్నారు, ప్రతి ప్రజలందరూ ఉన్నారు. వైకుంఠధామం ఏ విధంగా ఉండే శవాన్ని ఎత్తుకొని పోతుంటే దిగరాకపోతుండే. అప్పటి కేంద్ర ప్రభుత్వం నిధులు శ్మశాన వాటిక ఊరు పొంటి, మన తెలంగాణ రాష్ట్రంలో ఊరు పొంటి శ్మశాన వాటిక డంప్ యార్డ్ కావాలి. శ్మశాన వాటిక డంప్ యార్డ్ ఉండాలంటే డంప్ యార్డ్ ప్లేస్ గిట మా దగ్గర గ్రామకంఠం భూములు ఎట్లా అంటే అంత లోయలల్లా అట్లుండే. దాన్ని ఇప్పుడు మనం ఒక వ్యవస్థ కట్టాలంటే దాన్ని లెవెల్ చేసుకు రావాలి కదా. ఎంత ఆదాయం ఉందని నేను ఏ విధంగా లెవెల్ చేయాలి? మట్టిని ఓపించుకొని మరీ లెవెల్ చేసి కట్టించినాం. కట్టిస్తే దగ్గర నాకు 16 లక్షల ఖర్చు వచ్చింది. 16 లక్షల ఖర్చు వస్తే నాకు ఎంబీ అయ్యి నాకు వచ్చిన డబ్బులు 12 లక్షల 42,000 వచ్చింది సార్. శ్మశాన వాటిక బిల్లు 8,42,000 చేసిన కాంట్రాక్టర్స్ మా వార్డు సభ్యులు. చూడండి ఎంబీ గిట్ ఉంది చూడండి. దానికి నష్టం ఎవరు భరించాలి? ప్రతి ఒక్కరం, ప్రతి వార్డు సభ్యులం ప్రతి 50,000 నష్టం భరించినాం. మేము ఎవరికి చెప్పుకోలే. ఏందక్క నన్ను అడిగారు, మేము అప్పులు తీసుకొచ్చి పెట్టుకున్నామంటే దానికి నేను ఏమి చేయలేను. మీలాగా నేను గిట్ట నష్టాన్ని భరించినా నేను గిట్ట దానికి ఏమి చేయలేను అని వాళ్ళకి నేను ప్రూఫ్ ఇచ్చిన. అడగండి, మా వార్డు సభ్యులు అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరిని అడగండి చెప్తారు. డంప్ యార్డ్ అక్కడికి వెళ్ళాలి సార్. అరే మా ఊర్లో గిట్ట నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది, కొంచెం వచ్చి ఇప్పుడు డబ్బులకు ఇబ్బంది ఉంది కదా, వచ్చి బోర్లు వేయండి అంటే వాళ్ళే వచ్చి బోర్లు వేసి బోర్లు అని ఎవరు ఊకుంటారు? 3 నెలలు ఊకున్నారు, 4 నెలలు ఊకురు, 5 నెలలు అమ్మ నాకు డబ్బులు కావాలంటే అతనే డబ్బులు కట్టి అతనే ఎంపీ వేయించుకొని డబ్బులు తీసుకుంటు తప్ప నేను ఏ బంధువులతోని నేను ఇది చేసి నేను ట్రస్ట్ ద్వారా డబ్బులు CGR ట్రస్ట్ ద్వారా సరే CGR ట్రస్ట్ ద్వారా డబ్బులు డ్రా చేసిందని చెప్తున్నారు కదా. ఏ తీర్మానంలో కానీ, ఏ గ్రామ సభలో కానీ, ఏ జనరల్ బాడీలో కానీ నా CGR ట్రస్ట్ అనే పేరు ఉంటే నా తప్పును ఒప్పుకొని నేను 3 నెలలకు రాసిపోతాను. నేను ఈ గ్రామంలో నేను అట్లాంటి తప్పు మేము చేయలేదు. అంతేకాకుండా అవును సార్, ఇప్పుడు ఈ గ్రామంలో దేవాలయాలు నిర్మించారు. దేవాలయాలు ఊరందరివి, నా ఒక్కదానివి కావు కదా. నేను ఎందుకు పంతులకి చెప్తా? సరే మీరే 10 మంది ఉన్నారు కదా, అందరి సమక్షంలో కూర్చొని అన కళ్యాణం చేసుకుందాం. ప్రతి ఊరికి కళ్యాణం చేస్తున్నారు కదా, కూర్చొని గ్రామ సరే ప్రతి నెలలా నేను గ్రామ సభ పెట్టిన, 60 గ్రామ సభలు పెట్టిన, 5 సంవత్సరాలల్లా 60 గ్రామ సభలు పెట్టిన, 60 బాడీ మీటింగ్స్ పెట్టిన. సరే నేను ఎంపీ చేయకుండా నేను ఏదైనా దౌర్జన్యంగా నేను ప్రవర్తిస్తే అందరి గ్రామ ప్రజలందరికీ నన్ను నిలదీసే హక్కు ఉంది. దాన్ని నేను మీ అందరికీ నేను సమాధానం చెప్తా. అంతేగాని మీరు అప్పుడు వచ్చి నన్ను అడిగేద్దుండే. సరే నా ప్రతిపక్ష పోలు కదా వాళ్ళు గిట్ట నేను బాడీ మీటింగ్ పెట్టినా కదా, గ్రామ సభ పెట్టినా కదా, నేను చాటింపు చేయించినా కదా, అప్పుడు వచ్చి అడిగేద్దుండే కదా. మీరు అడిగిన దానికి సమాధానం నేను చెప్పకపోతే సరే సర్పంచ్ అమ్మ తప్పు చేసింది, సమాధానం చెప్తలేదు, గ్రామ సభకు రావట్లేదు, గ్రామానికి రావట్లేదు అనండి, నేను ఒప్పుకుంటా. అంతేగాని 2019లో వేసిన బోర్లకు 2024వ సంవత్సరంలో మీరు మేల్కొని ఇప్పుడు తప్పు పని చేసింది, లక్షల పైసలు డ్రా చేసింది గ్రామంలో నుంచి, గ్రామాన్ని మొత్తము భ్రష్టు పట్టించింది అని మాట్లాడడం చాలా తప్పు. అడగండి, నేను చెప్పడం సమాధానం. నేను చేసిన పనికి నేను గొప్ప చెప్పుకున్నాడు కాదు. గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి. సరే సర్పంచ్ అమ్మ తప్పు చేసిందా, మీకు మోరీలు కట్టియలేదా, మీ గ్రామంలో అడుగడుగున CC రోడ్స్ పోయలేదా, లక్షల ఆదాయం ఉందా అండి మా ఊర్లో, కోట్ల ఆదాయం ఉందా, నేను ఎన్ని తిననీకి అనవసరంగా నన్ను తీర్మానం ప్రతిదీ గిట తీర్మానంతో సహా నా దగ్గర కాపీస్ ఉన్నాయి, ఎంపీస్ ఉన్నాయి, జనరల్ బాడీలో తీర్మానం చేసిన మా వార్డు సభ్యుల సంతకాలున్నాయి. నేను అందరి సంతకాల సమక్షంలోనే గ్రామ సభలోనే నేను ప్రతిదీ బిల్లు చేయించిన, ప్రతిదీ డ్రా చేయించిన డబ్బులు. నేను ఏది గిట నా స్వతంత్రంగా గిట నేను ఏది కాంట్రాక్ట్ పట్టుకొని గిట నేను చేయలేదు. మా వార్డు మెంబర్స్తో నేను కాంట్రాక్ట్ చేయించిన, వాళ్ళు గిట చేసి ఒక 2-3 రోడ్లు పోసి గిట అక్క చాలా ఇబ్బంది ఉంది అక్క, మిగిలేదు ఏం లేదు అంటే పద్మారెడ్డిని పిలిచేసిన, పద్మారెడ్డికి అన్ని కాంట్రాక్ట్ ఇచ్చేసిన. నేను ఏది సొంతంగా చేయలేదు. అదే అన్నారంట వాళ్ళ తమ్ముడు పేరు మీద డబ్బులు డ్రా చేసింది అని. అప్పట్లో నా దగ్గర గిట్ట డబ్బులు లేకుండా ఉండే, వాళ్ళు 2-3 ఊర్లలో వాళ్ళు బోర్లు వేయించారు. పిలవగానే విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ CGR వైస్ చైర్మన్ CGR మీద ఒక అభాండం వేయడం జరిగింది. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా. CGR అంటే ఇక్కడ కాదు, 2 మండలాలలో ఏదైనా పెళ్లిళ్ళు కానీ, మంచి కానీ, చెడు కానీ ఇది చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో ఆయన పేరు ఉంటుంది.
సిజిఆర్ అంటే అది ఏదో పట్టకాల్చి మీద వేస్తే ఇళ్ళనే గిట్ట సిజిఆర్ మీద పంచాయతీ నిధులు తీసుకొని ఆయన అకౌంట్లో పడ్డాయి అని చెప్పేస్తే ఇది పరువు నష్ట దావా వేసా అతి త్వరలో. ఇది మళ్ళోసారి గిట్ట ఇలాంటి గిట్ట జరిగిందనుకో 100% ఇది పరువు నష్ట దావా వేసి మీ కోర్టుకి ఇవ్వడం జరుగుతుంది. ఇరవైపల్లి, మొల్లేగూడెం, నల్లవల్లి, గుమ్మడిదల్ల, దోమాడుగు, ముందపల్లిలో సిజిఆర్టీఎస్ ద్వారా బోల్డ్ వేయడం జరుగుతుంది. జరిగినప్పుడు మేమేం చేసినామంటే మేము ఆయన ఎమ్మడి ఉండి కనీసం అనంతరం కూడా నీళ్ళు వాడతలేవు, ఇంటికి 3,000, 3,500 వేసుకోవడం జరుగుతుంది. దానివల్ల మీరు కొన్ని బోల్డ్ వేయాలని చెప్తే ఆయన 3 నుంచి 4 బోల్డ్ వేసిండు. టోటల్గా వాళ్ళు వచ్చిన తర్వాత 23, 24 బోల్డ్ వేయడం జరిగింది. ఆ 23, 24 బోల్డర్లో 10 బోల్డే వాళ్ళు ఎంపీ తీసుకురు. అలా 23లో తీసుకుంటే ఆ 2 బోర్లు వాళ్ళ ఉన్న బోర్డు సపరేటే, అవి కలుపుకుంటే 25 బోర్డు అవుతాయి. 25 బోర్డు అవుతాయి. ఇందులో వాళ్ళు తీసుకుంది 10 బోర్డు. మిగతాది ఎంపీ నిన్న పోయినాము కానీ ఆయన ఆడ రికార్డు వెళ్ళలేదు. 4 ఇచ్చినా చెప్తున్నాను. ఓకే, 4 ఇచ్చినా కానీ మిగిలిన అయినా ఇంకో 9 బోర్డు ఉంటాయి. 9 బోర్లు సిజిఆర్ వేసిండు. ఒకటి ఆ రోజు లీలో చాలా ఇబ్బంది ఉంటే నేనే ఈ సారే అని సిజిఆర్ టెస్ట్ చైర్మన్ మేము పోయి నల్లవచమ్మ గుడికాడ పోయి మొక్కడం జరిగింది. ఎందుకు మొక్కడం జరిగింది? నీళ్ళు పడతలేవు, ఏసి దమ్మాడుతున్నావు. ఒక బండిని ఒక 3-4 రోజులు ఎన్నో ఉంచుకున్నాం. 3-4 రోజులు ఎన్నో ఉంచుకున్నాం బండి. ఉంచుకున్న తర్వాత పోయి మొక్కిన తర్వాత అమ్మ నీళ్ళు బాగా మంచిగా పడితే మీకు గుడి కట్టిస్తామని చెప్పి ఒక 3 పోయి మొక్కినాం. మొక్కిన తర్వాత నీళ్ళు పడ్డాయి. ఆ నీళ్ళు పడ్డాక మా అదృష్టానికి ఏమైందంటే అక్కడ ఆ బోల్డ్ మళ్ళీ అది మూట దిగకపోతే మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయించి మళ్ళా చేయడం జరిగింది. జరిగినాక ఆ వాటర్ వచ్చినాక మనం తల్లి మొక్కినామని అనుకొని అదే సిజిఆర్ చైర్మన్ ఆడ గుడి సొంతంగా కట్టించడం జరిగింది. అదేవిధంగా ఊళ్ళే బీరప్ప గుడి ఉంటుంది, ఆయన సొంత డబ్బులతో కట్టించుండు. అదేవిధంగా స్కూల్లో పిల్లలు క్రీడాకారులకు ఇలా ముఖ్యంగా ఉండని చెప్పి ఐఎంఎస్ లైట్ వేయించిండు. స్కూల్లో కిట్టు వాలీబాల్ కిట్ ఇచ్చిండు, క్రికెట్ కిట్ ఇచ్చిండు. రెండోది మా గ్రామంలో 4 ఐఎంఎస్ లైట్ ఇచ్చిండు. మొన్న మండల గుడి టెంపుల్ ఉరుస్తుందని చెప్తే మొన్న సిజిఆర్ టెస్ట్ నుంచి 50,000 ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ గుడికి కూడా 3,30,000 ఇవ్వడం జరిగింది.